ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమగల దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహామహిమ ప్రేమ ఘనత ప్రభావం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డలందరినీ నడిపించండి. ఏ బిడ్డకు ఏ వాక్యము అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సన్నిధి కాంతి ప్రతి బిడ్డ మీద ఉదయింపచేసి మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రవీణు, జాయ్ వారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా
నిన్నేనే నమ్మియున్నాయేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి వాక్యాన్ని విందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసరము అంటున్నాడు ప్రభు. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించేవాడు ఆయనే. ఆయన విమోచించి ఆ గొప్ప దేవుడు సత్క్రియలు చేయాలనే ఆశ ఎవరిలో ఉంటుందో, ఆ తపన ఎవరిలో కలిగి ఉంటారో అలాంటి వారందరినీ కూడా వారి కోసము మరి ప్రభు ఏం చేశాడంటే, వారిని కోసము వారిని పవిత్రపరచాలని సమస్త దుర్నీతి నుండి వారిని విడిపించి తన సొత్తుగా చేసుకోవాలని కోరుకున్నాడు ప్రభు. అంటే ప్రేమనొద్దామని పెట్టారు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసం ఎవరైతే మంచి క్రియలు చేయాలని కోరుకుంటారో, ఆ మంచి క్రియల యందు ఆశ కలిగిన బిడ్డలుగా ఉంటే, ఆ మంచి క్రియలు చేయడానికి ఆసక్తి కలిగిన బిడ్డలుగా ఉంటే వారి కోసం అంటే దేవుడు ఏం చేశాడంటే వారిని పవిత్రపరిచి ఆయన సొత్తుగా చేసుకోవాలనుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకుంటా అన్నాడు. అంటే సత్క్రియలు చేయడానికి ఎవరు ఇష్టపడతారో అలాంటి వారందరినీ పవిత్రపరచి దేవుడు ఆయన కోసం ఆయన వారిని పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేసుకుంటాడు. ఆయన సొంత ప్రజలుగా ఆయన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకోసము ఆయన తన ప్రాణాన్నే వారి కోసము అర్పించేశాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఆయన ప్రాణాన్నే వారి కోసము అర్పించడం జరిగింది. తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు సత్క్రియలు చెయ్యాలని కోరుకుంటున్న ప్రజల కొరకు ఆయన వారిని తన సొత్తుగా చేసుకోవడానికి, వారిని పవిత్రపరిచి ఆయన సొత్తుగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని వారి కోసమే అర్పించేశాడు. శిలువ మీద బలి అయిపోయాడు ప్రభు. ఆయన రక్తాన్ని చిందించింది అందుకే.
కనుక ఇప్పుడు సత్క్రియలు చేయాలని ఆశ నీ జీవితంలో ఉందా? సత్క్రియలు చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి. నా జీవితంలో నేను బ్రతికి ఉన్నంత కాలం మంచి పనులే చెయ్యాలి, చెడ్డ పనులు చేయకూడదు, దుర్నీతి కార్యములను జరిగించకూడదు అనే ఆలోచన నీలో ఉంటే నువ్వు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నందువల్ల నిన్ను పవిత్రపరచాలని, ఆయన సొత్తుగా చేసుకోవాలని ఆయన నీకోసమే సోదరి సోదరుడా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మరి సత్క్రియలు చేయాలని ఆశ నీ లోపల ఉన్నదా? మంచి క్రియలు చేయాలి, నేను ఈ లోకములో మంచి క్రియలు చేయాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి అనే ఆశ నీ లోపల బయలుదేరిందా లేదా? ఈ ఆశ ఎవరిలో ఉంటుందో వాళ్ళ కోసం అంట దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా? వారిని తన సొంత ప్రజలుగా తన బిడ్డలుగా చేసుకోవడానికి ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీవు ఆయన సొత్తై ఉన్నావు. ఎప్పుడు ఆ సత్క్రియలు చెయ్యాలని ఆశ నీలో ఉన్నందువల్ల దేవుడు నిన్ను పవిత్రపరిచి సొత్తుగా చేసుకున్నాడు. మరి దేవుని సొత్తుగా అవ్వాలి అంటే సత్క్రియలు చేయాల్సిందే. సత్క్రియలు చేసే బిడ్డలుగా ఉంటే దేవుడు నిన్ను తన సొత్తుగా చేసుకుంటాడు. మరి నీవు ఆయనకి సొత్తుగా మారాలనే ఆలోచన నీ జీవితంలో ఉందా? నీవు ఆయన సొంత బిడ్డగా మారాలి అనే ఆశ నీలో ఉంటే నిన్ను ఆయన సొత్తుగా చేసుకుంటాడు. ఇవి ఆయన బిడ్డవే, ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన శిలువ మీద బలైపోయి రక్తం చెందించిన, ప్రాణం పెట్టిన ఆ కృప, ఆ ప్రేమ, ఆ జాలి, ఆ దయ, ఆ కనికరము కలిగిన దేవుడు నిన్ను సొత్తుగా చేసుకుంటాడు. ఇక నువ్వు ఆయనకి సొత్తుగానే ఉంటావు. ఈ గొప్ప కృప నీకు ఎలా దొరుకుతుందంటే నువ్వు సత్క్రియలు చేయడం మొదలు పెట్టాలి. మరి సత్క్రియలు చేయాలనుకుంటున్నావా? ఇంకా నీ దుష్ట పనులు చేసే స్థితిలోనే ఉండిపోయావా? ఇంకా దుష్ట పనులు చేయాలని కోరుకుంటూ ఉండిపోతున్నావా? వాటిని విడిచిపెట్టి, దుష్క్రియలను విడిచిపెట్టి సత్క్రియలను చేయాలి. సత్క్రియలు చేయడం కష్టంగా కనబడవచ్చు, దుష్క్రియలు చేయడము చాలా తేలిగ్గా కనబడవచ్చు. కానీ తేలిగ్గా కనబడుతుంది కదా అని దుష్క్రియలు చేయవద్దు. వాటిని మానుకొని సత్క్రియలు చేయడం గనక నీవు ప్రారంభిస్తే నిన్ను ఆయన సొత్తుగా చేసుకుంటాడు. ఇక నువ్వు ఆయన సొత్తు అయిపోతావు. ఆయన బిడ్డగా మార్చుకుంటాడు. ఆయన బిడ్డగా చేసుకుంటాడు. నీవు ఆయన సొంత కుమారుడుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసుకుంటాడు నిన్ను. మరి నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా సిద్ధపరచబడాలనే ఆశ నీ లోపల ఉన్నదా సోదరి సోదరుడు? చూడండి, అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయములో 2వ వచనములో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన సైనికాధికారి 100 మంది మీద. అలాంటి అధికారికి మంచి పనులు చేయాలనే ఆశ అతనిలో ఉంది. దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. ఆ దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తిగాను, మంచి క్రియలు చేయాలనే ఆశ కలిగిన వ్యక్తిగా ఉంటూ ప్రజలకు కూడా ధర్మం చేస్తూ ఉండేవాడు, సత్క్రియలు చేసేవాడు, ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ కొర్నేలు వలె నీవు సత్క్రియలు చేయడానికి ఇష్టపడితే, సత్క్రియలు చేస్తే దేవుడు నీ సత్క్రియలను, నీ ధర్మ కార్యాలని, నీ ప్రార్థనల్ని
జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలు ప్రార్థనల ధర్మకార్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యాలని, నీ సత్క్రియల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన కృప చూపుతాడు. కొర్నేలు పట్ల దేవుడు ఇంత కృప చూపాడంటే దేవదూతనే కొర్నేలు దగ్గరకు పంపించి అతనికి రక్షణ అనుగ్రహించడానికి దేవదూతను పంపించాడు. అతనికి గొప్ప రక్షణ దేవుడు కలగజేశాడండి. అంత గొప్ప రక్షణ ఆ కొర్నేలి పొందడానికి గల కారణం ఏమిటంటే సత్క్రియలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నీవు కూడా సత్క్రియలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉండగోరుతున్నావా? లేకపోతే దేవునికి దూరంగా ఉంటూ ఇంకా దుష్క్రియలను మానలేకపోతున్నావా? పాడు పనులను విడిచిపెట్టలేకపోతున్నావా? విడిచిపెట్టలేకపోతే దేవుని సహాయము, దేవుని కృప నీకు దొరకాలంటే చాలా కష్టం. దొరకాలి అంటే నీవు లోబడాలి, సత్క్రియలు చేయడం మొదలుపెట్టు, దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడు. కొర్నేలు వలె దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. కొర్నేలుకు దర్శనమిచ్చిన దేవుడు నీకు కూడా దర్శనమిస్తాడు. మరి సత్క్రియలు ఎలా చేయాలండి అంటే ఓపికగా చేయాలండి. సత్క్రియలు చేయడం అంటే తేలికేమీ కాదు. సత్క్రియలు, మంచి క్రియలు చేయడం, మంచి పనులు చేయడం అనేది చాలా ఓపిక ఉండాలి. ఓపిక కలిగి నీవు ఆ సత్క్రియలను చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో చూస్తే సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమ, ఘనత, అక్షయతను వెదికే వారికి నిత్య జీవమునిస్తానన్నాడు ప్రభు. చూడండి, మొదటగా సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను ఆయన తన సొత్తుగా చేస్తున్నాడు. ఒకటి. రెండవది ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియలను మాత్రం ఓపిక చేయాలి. విసుక్కుంటే చేయలేరు, బాధపడుతూ ఉంటే చేయలేరు, లేదా తొందరపడుతుంటే చేయలేరు. ఓపిక కలిగి సత్క్రియను చేయాలి. కోపంతో, ద్వేషంతో ఉంటే చేయలేరు సత్క్రియలు. ఓపిక కావాలి. సత్క్రియ చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి. ఆ ఓర్పు, సహనము నీ జీవితంలోనికి రావాలి. కోపం, ద్వేషం, అసూయ, తొందరపాటు ఉంటే నీవే కోశాన్ని, సత్క్రియలను చేయలేవు. ఆ తొందరపాటులో ఏం చేస్తావు, ఎలా చేస్తావు, ఏది చేయకూడదు, ఏది చెయ్యొచ్చు నీకు అర్థం కాకుండా నీకు తోచినట్లుగా నీ ఇష్టానుసారంగా చేస్తావు. అది చివరికి నీకు నష్టాన్ని కలిగిస్తుంది గాని నీకు మేలు కలిగించదు. అందుకే నీకు మేలు కలగాలంటే నీవు సత్క్రియను ఓపికగా చేయాలి. అంటే ఓర్పుతోనూ సహనంతో ఆ సత్క్రియల్ని చేయడానికి మనం పూనుకోవాలి. చాలా ఓపిక కావాలి. ఒక్కొక్కరు చాలా తొందరపడిపోతారు. నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత విశ్వాసంగా ఉన్నాను, ఏమిటి వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అదే అని ఇదని ఎదుటి వారి మీద నేరాలు మోపుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు ఏం చేసినా దేవుడు చూస్తున్నాడు కదా, ఆయనకి అప్పగించు. నువ్వేం చేస్తున్నావో అన్నది నీవు చూసుకో. నీవేం చేస్తున్నావు అన్నది నీవు చూసుకొని నీవు ఓపికగా ఉండి సత్క్రియలను చేయి. నీలో ఓపిక లేకపోతే నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటావు? ఓపిక కలిగి సత్క్రియలను చేసే వారికి దేవుడంట నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు.
నిత్య జీవము పరలోక రాజ్యాన్ని వారికి ప్రసాదిస్తాను అంటున్నాడు దేవుడు. అయ్యా, నీవు పరలోక రాజ్యంలో చేరాలంటే సత్క్రియలను ఓపికగా చేయడం మొదలుపెట్టు. సత్క్రియలను ఓపికగా చేయడం మొదలుపెట్టు. అది మంచి పనులను చెయ్యి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు చేసే మంచి పనులు వృధా అవ్వవు. నీవు చేసే మంచి పనులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలి యొక్క మంచి పనులను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? నీవు చేసే మంచి పనులను, సత్క్రియలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు తగిన జవాబునిస్తాడు. తగిన సమయములో దేవుడు నీకు జవాబునిస్తాడు. కొర్నేలుకు జవాబిచ్చిన దేవుడు, కొర్నేలుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. నీకు నిత్య జీవం కావాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా సత్క్రియలను ఓపికగా చేయాలి. దేవుని మహిమను, అక్షయతను, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వెతకాలి. వాటిని వెతకండి అయ్యా, వాటిని వెతకమంటున్నాడు దేవుడు. అలా మహిమ, ఘనత, అక్షయతను మనం వెదికే వారిగా ఉంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. నిత్య జీవంలో ప్రవేశించాలని ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు నిత్య జీవం పొందాలని వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలని కోరిక ఉంది నాకు, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు, ఆజ్ఞలన్నిటినీ అనుసరించు, నీవు నిత్య జీవంలో ప్రవేశిస్తావంటే వాడు అన్నాడు, చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నానండి, ఇంకా నాకేం కొదువు ఉంది అంటే వానికి మనశ్శాంతి లేదు, వానికి నెమ్మది లేదు, శాంతి లేదు. 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నానన్న వాడికి శాంతి ఉండాలి, కానీ వాడికి శాంతి లేదు, సమాధానము లేదు. అయితే ప్రభుతో ఆ మాట అనగానే ప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రేమనద్దామని బిడ్డలారా, బాబు, నీకు కలిగినదంతా అమ్మివేసి పేదలకిచ్చి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు, నన్ను వెంబడించడానికి రమ్ము అన్నాడు ప్రభు. అయితే ప్రభువును వెంబడిస్తే, ఈ ఉన్న ఆస్తిని అంతా అమ్మేసి ప్రభువును వెంబడిస్తే నా పరిస్థితి ఏమవుద్ది అనుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, భూమి మీద బ్రతికి ఉన్నంత కాలమే ఆ ఆస్తి, ఆ తర్వాత ఆ ఆస్తి కూడా రాదు. అతను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత వస్తుందా? రాదు కదా. అది ఆలోచించలేదు ఆయన. ఏం ఆలోచించాడంటే, ఈ ధనము, ఈ ఆస్తి, ఇవన్నీ కూడా నాకు ఈ లోకములో ఉన్నప్పుడు నాకెంతో గొప్పతనాన్ని కలగజేస్తున్నాయి గనక దీనిని నేను ఎలా విడిచిపెట్టగలను అని విచారపడుతూ, దుఃఖపడుతూ ఆయన్ని వదిలిపెట్టి యేసయ్యని వెళ్ళిపోయాడు. ఏమి లాభమండి అంటే, అవన్నీ అమ్మేసి నువ్వు పేదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించమన్నాడు ప్రభు. ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయడానికి అతనికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన చెప్పిన మాట ప్రకారం నడవడానికి నీవు ఇష్టపడితే తప్పకుండా నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఆయన చెప్పినట్టు చెయ్యి, నిత్య జీవాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీవు ఆయన మాట ప్రకారం నడువు, ఆయన చిత్త ప్రకారం జరిగించు, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. కానీ నీవు ఆయన మాట ప్రకారం చేయకుండా నీకు తోచనట్లుగా నీ ఇష్టానుసారంగా నీవు నడవడానికి, నీ చిత్తమును నెరవేర్చడానికి నీవు ఇష్టపడితే ఆయన నిత్య జీవాన్ని నీకు ఎలా అనుగ్రహిస్తాడు? ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలంటే నువ్వు ఆయన మాటకు లోబడాలి. ఆయన చెప్పినట్లు చేయండి, అంతే.
ఏం చేయాలంట? ఆయన చెప్పినట్లు చెయ్యండి. మరి ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు కార్యం జరుగుద్ది అక్కడ. చూడండి, కానా అనే ఊరిలో వివాహానికి ప్రభువు పిలువబడ్డాడు, శిష్యులు పిలువబడ్డారు. ఆ కానా అనే ఊరిలో వివాహానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే పరిచారకులను చూచి అంటున్నాడు, అంటే ఆ పరిచారకులతో మరియమ్మ గారు అన్నారు, ప్రభు ఏం చెప్తే అది మీరు చేయండి, ఆయన చెప్పినట్లుగా మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పినట్లు చేయాలి? ఆ పరిచారకులు. ప్రభువు చెప్పినట్లు చెయ్యండి అని మరియమ్మ గారు ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ఈ ఖాళీ రాతి బాణాలు 6 ఉన్నాయి ఇక్కడ, వాటిని నీళ్లతో నింపండి. ప్రభు ఏమి నింపమన్నాడు? నీళ్లతో. వాళ్ళకి అవసరం ఏమిటి? ఆ విందులో ఉన్న వాళ్ళకి అవసరం ఏమిటి అంటే ద్రాక్షారసం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఆ పాత్రలో నీళ్లు నింపండి అన్నాడు. మరి ఆ పరిచారకులకి ఏమనిపించిందో, ఇదేమిటి వాళ్ళ అవసరమును ఆయన ఎరిగి ఉండి కూడా నీళ్ళని నింపమన్నాడేంటి, ద్రాక్షారసాన్ని నింపండి అని అనడం లేదే అని అనలేదు వాళ్ళు. ఆయన ఏం చెప్తే అది చేశారు. ఆయన ఏం చెప్తే అది చేశారండి. అందుకే ఆ నీళ్లను వారితో అన్నాడు ప్రభు, మీరు ఇప్పుడు ముంచి తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ముంచి తీసుకొని వెళుతుంటే ద్రాక్షారసంగా నీరు మారిపోయింది. ప్రభు చెప్పినట్టు చేశారు పరిచారకులు, నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. ప్రభు మాటతో నీరు ద్రాక్షారసంగా మారిపోయిందండి. కనుక ప్రభు ఏం చెప్తే అది చెయ్యండి, ఆయన మాట ప్రకారం నడవండి, తప్పకుండా మీకు మేలే కలుగుతుంది. మీరు సత్క్రియలు చేయండి, దేవుడు మీకు ఏమిస్తా అన్నాడు? సత్క్రియలు ఓపిక చేస్తే నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. ఆయన ఏమిస్తా అన్నాడు? నిత్య జీవం. నీకు నిత్య జీవం కావాలంటే సత్క్రియలను ఓపిక చేయవలసిందే. అయ్యా, చాలా కాలం నుంచి నేను భక్తిలో ఉంటున్నానండి, ఇక చేయలేకపోతున్నానండి భక్తి. అయ్యో, ఎన్నో పనులు ఉంటున్నాయండి, ఎన్నో అవసరాలు ఉంటున్నాయండి, ఇక నేను ఈ భక్తిలో సాగలేకపోతున్నానండి అనుకుంటే అది ఓపిక లేని స్థితి. విసుక్కుంటున్నావేమో, అధైర్యపడుతున్నావేమో, అవిశ్వాసం నీలోనికి వచ్చిందేమో. ఇలా నీవు భక్తి చేస్తే, నీవు సత్క్రియలు చేస్తే, ఆ సత్క్రియలు విసుక్కుంటూ చేయొద్దు, ఓపికగా చేయండి. విసుక్కుంటూ బాధపడుతూ చేయొద్దు. చాలా మంది ప్రార్థనకు రావాలన్నప్పుడు విసుక్కుంటూ బాధపడుతూ, అయ్యో వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు, అక్కడ ఉన్న విశ్వాసులందరూ ఏమనుకుంటారు అని వారి కోసం వీరి కోసం బాధపడతారేమో అని వస్తున్నారు కొందరు. కానీ అలా రాకూడదండి. ఎలా రావాలి అంటే విసుక్కోకుండా, అయ్యా నా దేవుని ఆరాధించడానికి నేను వెళుతున్నాను, నా దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, నా దేవుని ఘనపరచడానికి వెళ్ళాలి, నా దేవుని మహిమపరచడానికి వెళ్ళాలి, నేను మంచి పనులు చేసే వ్యక్తిగా ఉండాలి, ఓపికగా చేస్తాను నేను సత్క్రియలు అని ఓపిక తెచ్చుకొని దేవుని మందిరానికి రావాలి, దేవుని పనులు చేయాలి, దేవుని కార్యాలు జరిగించాలి. అప్పుడే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ప్రేమనొద్దామని బిడ్డ అంటే ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నీకు నిత్య జీవాన్ని ఆయన ఇవ్వాలి అంటే సత్క్రియలు ఓపికగా చేయడం నేర్చుకోవాలి. చాలా ఓపిక ఉండాలి. రక్షింపబడిన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఈ ఓపిక ఎంతో అవసరం. ఓర్పు సహనం ఉండాలి. దేవుని కార్యాలు చేయాలంటే, దేవుని కృపను పొందాలంటే, నిత్య జీవంలో చేరాలంటే చాలా ఓపిక ఉండాలి. ధనవంతుడికి చూడండి, యవనస్తుడికి ఓపిక లేదు, విసుక్కుంటూ వెళ్ళిపోయాడు, సణుక్కుంటూ వెళ్ళిపోయాడు,
ఏడుస్తూ వెళ్ళిపోయాడు, బాధపడుతూ వెళ్ళిపోయాడు. తన ఆస్తిని విడిచిపెట్టడానికి అతనికి ఇష్టం లేదు. మరి ప్రభు చెప్పిన మాట ప్రకారం చేశాడా అంటే చేయలేదు. ఆయన మాట ప్రకారం చేయలేదు గనుక అతనికి నిత్య జీవమును దొరకలేదు. నిత్య జీవం దొరకలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నిత్య జీవం దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే, మీరు పొందాలనుకుంటే నిత్య జీవాన్ని ఆ ప్రభు మీకు ఇవ్వాలంటే మీరు సత్క్రియలను ఓపిక చేస్తూ దేవుని మాట ప్రకారమే చేయండి. మీ మాట ప్రకారం చేయొద్దు, ఓపిక తెచ్చుకొని సత్క్రియలను చేయడం మొదలు పెట్టండి. ఇక సత్క్రియలను మీరు చేస్తూ ఉంటే దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలను అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు ప్రభు. నిజంగా ప్రేమనద్దామని బిడ్డలారా, దేవుడంటే తెలియని వారు వాళ్ళ మిమ్మల్ని దూషించారు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? సత్క్రియలు చేస్తూ ఉంటే మీ సత్క్రియలను వారు చూచి ఏం చేస్తారంట? మీ సత్క్రియలను చూచి వారు కూడా దేవుని మహిమపరచాలి అంటే, తెలియని వారు కూడా దేవుని మహిమపరచాలంటే మీలో సత్క్రియలు కనబడాలి, మీలో మంచి పనులు కనబడాలి. మీ మంచి పనులను చూచి వారు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారండి. అలా మరి మహిమపరచునట్లుగా, వారు మహిమపరచునట్లుగా మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. మీరు వారి మధ్య నివసిస్తున్నారు, వారి మధ్య ఉన్న మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. మీ ప్రవర్తన మంచిదై ఉండాలి. మీ ప్రవర్తన మంచిదిగా ఉండకపోతే, మీ క్రియలు మంచివిగా ఉండకపోతే మరి నిజంగా మిమ్మల్ని బట్టి దేవుని నామం దూషింపబడుతుందండి. మీ క్రియలు మంచిగా ఉండాలి, మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. మీ ఇంత దేవుణ్ణి నమ్ముకున్నానని నీవు చెప్పుకుంటూ నీ ప్రవర్తన మంచిగా లేకపోతే, నీ క్రియలు మంచిగా లేకపోతే దేవుని నామం దూషింపబడుతుంది. నిన్ను బట్టే దూషింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నీవు దేవుని నామం దూషింపబడడానికి అవకాశం ఇచ్చావు. అలా అవకాశం ఇవ్వకూడదు అంటున్నాడు దేవుడు. అవకాశం ఇవ్వకూడదంటే మీరు మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా జీవిస్తూ ఉంటే మిమ్మల్ని చూచి వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. నీ ప్రవర్తన, నీ క్రియలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండాలి. మనుషుల ఎదుట నీ ప్రవర్తన, నీ క్రియలు దేవుణ్ణి మహిమపరచడానికి పనికి వచ్చేవిగా ఉండాలి. దేవునికి దుఃఖం కలిగించేవి గాను, దేవునికి బాధ కలిగించే పనులు చేయొద్దు. దేవుణ్ణి దూషించే పనికి, దూషించే స్థితికి నీ ప్రవర్తన ఉండకూడదు. నీ ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. అలా ప్రేమను దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉండండి. దేవుడు మీకేమిస్తాడు? నిత్య జీవం. మీరు నిత్య జీవంలో ప్రవేశించాలంటే సత్క్రియలను ఓపికగా చేయాలి. అంతేకాదు, మీ సత్క్రియలను మనుషులు చూచి దేవుని మహిమపరిచేలా మీ ప్రవర్తన ఎలా ఉండాలండి? మంచిదిగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉండండి. మరి మీ ప్రవర్తన కూడా చూస్తారు మనుషులు. మీ ప్రవర్తన చూస్తారు,
మీ మాటలను వింటారు, నీవు నడిచే నడకను వారు చూస్తారు, నీ క్రియలను వారు గమనిస్తూ ఉంటారు. అయితే మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా, మంచి క్రియలు చేసేవారిగా, సత్క్రియలు చేసేవారిగా మీరు ఉంటే దేవుని నామాన్ని మిమ్మల్ని బట్టి వారు దేవుని నామాన్ని మహిమపరుస్తారండి. అందుకే మీరు మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉండాలి, అలా జీవించాలి. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి అంటే, పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలంటే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. మూడవ సంగతి ఏమిటండి? మూడవ అంశములో ఉన్నాం మనం. అది ఏమని చెప్పబడుతుందంటే, మంచి క్రియలను చూచి, మీ మంచి క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట, మనుష్యుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అది మీ వెలుగు ప్రకాశించాలి. మనుషుల ఎదుట మీ సత్క్రియలు కనబడాలి, మీ వెలుగు ప్రకాశించాలి. మీ వెలుగు అలా ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగును చూచి మనుష్యులు దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి నీలో ఆ వెలుగు రావాలి అంటే వెలుగైన యేసయ్య నీ లోపలికి రావాలి, నీ హృదయములోనికి రావాలి, నీ జీవితంలోనికి రావాలి. వెలుగైన యేసయ్య నీలోనికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీలోనికి వస్తే నీవు కూడా వెలుగుతావు. ఆయన నీలోనికి వస్తే నీవు కూడా వెలుగుతావు, నీవు కూడా వెలుగునిస్తావు, నీవు కూడా వెలుగునిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నీ వెలుగు వారి ముందు ప్రకాశించాలి. మరి వెలుగు నీలో నుంచి రాకపోతే చీకటి బయటకు వస్తుంది. ఆ చీకటిని చూస్తే ఎవ్వరు కూడా నిన్ను బట్టి దేవుని మహిమపరచారు. ఎందుకని? నీలో చీకటి కనబడుతుంటే, నీలో చీకటి కనబడుతుంటే, చీకటి క్రియలు కనబడుతుంటే దేవుణ్ణి నిన్ను బట్టి ఎలా మహిమపరుస్తారు? నిన్ను బట్టి దేవుణ్ణి ఎలా కనపరుస్తారు? దేవుణ్ణి కనపరచాలంటే నీలో నుంచి వెలుగు రావాలి, నీలో నుంచి వెలుగు రావాలి, అది ప్రకాశించాలి. వెలుగు దేవుని బిడ్డలారా, వెలుగు నీ మీద పడుతూ ఉన్నప్పుడు నీవు లేవాలి, ఆ వెలుగు నీలో నుంచి ప్రకాశించాలి. వెలుగు నీ మీద పడుతున్నప్పుడు ఆ వెలుగే యేసయ్య. ఆ యేసయ్య వెలుగై ఉన్నాడు గనుక, వెలుగైన యేసయ్య నీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ప్రకాశిస్తావు. ఆయన వెలుగు నీ మీద పడితే నీవు కూడా ప్రకాశిస్తావు. ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ మీద పడితే, నీ మీద ప్రకాశిస్తే నువ్వు కూడా ప్రకాశిస్తావు. కనుక నీలో నుంచి వెలుగు రావాలి, ఆ వెలుగు ప్రకాశించాలి. అది పరిశుద్ధత, యథార్థత, నీతి, భక్తి జీవితం, పవిత్రత అనేది నీ లోపల నుండి బయట కనబడాలి. అదే మనుషులు చూచి దేవుణ్ణి మహిమపరుస్తారు. అలాంటి వెలుగు నీలో నుంచి బయటకు రావాలి, నువ్వు ప్రకాశించాలి. మరి పరిశుద్ధత లేకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే నీలో నుండి వెలుగు రాదు గాని చీకటే కనబడుతుంది. చీకటి నీలో ఉంది గనుక ఆ చీకటే బయటకు వస్తుంది. ఏమి లాభం? వెలుగు ప్రకాశించాలంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మీరు సత్క్రియలు చేస్తూ ఉన్న బిడ్డలుగా ఉంటే మీలో నుంచి వెలుగు ప్రకాశిస్తుంది. మీరు సత్క్రియలు చేస్తూ ఉంటే మీలో నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు అనేక మంది జీవితాలని మారుస్తుంది, అనేక మందికి వెలుగునిస్తుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ప్రభు. కనుక మీరు
లోకానికి వెలుగైన బిడ్డలుగా ఉండాలి గాని వెలుగు ఇవ్వని బిడ్డలుగా ఉండొద్దు. వెలుగు ఇవ్వండి, వెలుగిచ్చే బిడ్డలుగా ఉండండి, దేవుని బిడ్డలుగా ఉండండి. యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీలోనికి వస్తే నీవు కూడా వెలుగునిస్తావు. ఆ వెలుగు నీలో నుండి ప్రకాశం. అది ఎక్కడ ప్రకాశిస్తే అక్కడ ఉన్న మనుషులందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎందుకంటే ప్రతి మనిషి తాను జరిగించిన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని పొందాల్సిందే. ఏ మనిషి అయినా సరేనంటండి. దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారు పొందుతారండి. అయ్యా, ఇవేం చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, నీ చేసే క్రియలను బట్టి నీకు ప్రతిఫలము వస్తుంది. చేసిన క్రియలకు తగినట్లుగానే ప్రతిఫలం ఇస్తా అన్నాడు. నువ్వు మంచి పనులు చేస్తే ఫలితం వస్తుంది, నువ్వు చెడ్డ పనులు చేస్తే ఆ చెడ్డ ఫలితమే వస్తుంది. మరి నీవే పనులు చేయగోరుతున్నావో దానిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆయన ఇచ్చే ప్రతిఫలము ప్రతి మనిషికి ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ క్రియలను గురించి నీవు జ్ఞాపకం చేసుకోవాలి, నీ క్రియలను గురించి ఆలోచించుకోవాలి. నీవు ఎలాంటి క్రియలు చేస్తున్నావు, ఎలాంటి పనులు చేస్తున్నావు అని ఒక్కసారి నీవు ఆలోచించుకోవాల్సిన సమయం. ఆలోచించుకోవాలి, నేను ఎలా చేస్తున్నాను, ఎలాంటి క్రియలు చేస్తున్నాను, ఎలాంటి పనులు చేస్తున్నానని నీవు ఆలోచించుకొని నీవు మంచి క్రియలు చేయడానికి పూనుకుంటే తప్పకుండా నీ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది. అనేక మంది ఆ వెలుగును చూచి ప్రభు యొద్దకు వస్తారు, ప్రభు యొద్దకు వస్తారు. నిన్ను బట్టి నీలోనే చీకటి ఉంటే ఇక నీలో వెలుగు లేనప్పుడు ఎవరు వస్తారండి? వెలుగుంటే ఆ వెలుగు దగ్గరికి ఎవరైనా వస్తారు. వెలుగు లేని చోటకి, చీకటి ఉన్న చోటకి ఎవరూ రాలేరు. ఆ చీకటి ప్రమాదకరంగాను, మరణకరంగాను, బాధాకరంగాను, నష్టం కలిగించేదిగా ఉంటుంది చీకటి. అందుకే చీకటిలో వెళ్ళినప్పుడు మనుషులు భయపడడానికి కారణం చీకటి వల్ల అంతా నష్టమే గాని లాభమేమీ లేదు. అందుకే వెలుగులో మీరు నడవండి, మీకు అంతా మేలే కలుగుతుంది. కనుక వెలుగులో మీరు నడిస్తే అంటే మీరు వెలుగును మీలో నుంచి ప్రకాశింప చేయాలి. అంటే మీరు వెలుగును కలిగి ఉంటేనే కదా ప్రకాశించేది. మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే, మంచి క్రియలను మీరు చేస్తే మీలో నుంచి వెలుగు ప్రకాశిస్తుంది. అయ్యా, అలా మీరు వెలుగు కలిగిన బిడ్డలుగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కనుక వెలుగునిచ్చే బిడ్డలుగా ఉండండి ప్రేమనొద్దామని బిడ్డలారా. ఇక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు దేవుని చేత మనము సృష్టించబడిన వాళ్ళం. దేవుని చేత సృష్టించబడిన వాళ్ళమండి. ఏం చేయడానికి దేవుడు మనల్ని సృష్టించానంటున్నాడు? ముందుగానే మనల్ని సిద్ధపరిచిన, ఆయన ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి, మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి, ఆయనలో నడవవలనని సత్క్రియలు చేయడానికి మనల్ని
క్రీస్తు యేసునందు సృష్టించుకొనెను. యేసు ప్రభులోనే మనల్ని సృష్టించాడండి. ఏం చెయ్యాలనంటే మనల్ని అయ్యా ఏం చేయాలని సిద్ధపరచిన, ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయాలని. అంటే ప్రతి మనిషి సత్క్రియలు చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సత్క్రియలు చేయాలని దేవుడు మానవులను గూర్చి కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనల్ని పుట్టించాడు. సత్క్రియలు చేయడానికే మనల్ని పుట్టించాడు, దుష్ట క్రియలు చేయడానికి పుట్టించలేదు. మరి ఎలాంటి క్రియలు చేస్తున్నావు? నువ్వు చేసే క్రియలను గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నేను మంచి క్రియలు చేస్తున్నానా, చెడ్డ క్రియలు చేస్తున్నానా అన్నది నీకు అర్థం కావడం లేదా? నువ్వు చేసే క్రియలను గురించి నీవు పరిశీలన చేసుకోవడం లేదా? లేకపోతే నువ్వు మంచి క్రియలే చేస్తున్నానని అనుకుంటూ కాలాన్ని వృధాగా గడిపేస్తున్నావేమో. నువ్వు చేసే క్రియలు మంచివి కాకపోయినా నేను మంచి క్రియలే చేస్తున్నానని కాలాన్ని వృధాగా గడుపుతున్నావా? ఒకసారి ఆలోచించుకొని, మంచి క్రియలు చేయడానికి దేవుడు నన్ను సృష్టించాడు, పుట్టించాడు, కాబట్టి నేను మంచి క్రియలే చేస్తాను అని తీర్మానం చేసుకొని దేవుని బిడ్డగా జీవిస్తే సత్క్రియలు చేయడానికి ఆశపడిన వారిని దేవుని సొత్తుగా చేసుకుంటున్నాడు. రెండవది, సత్క్రియలను ఓపికగా చేస్తే నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ప్రభు. మూడవది, మీరు సత్క్రియలు చేస్తే ఆ సత్క్రియల వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడు గనక మీరు మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఇక నాలుగవ అంశం ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వాటి యందు నడుచుకోవాలని దేవుడు మీ కొరకు సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని పుట్టించాడు, సృజించాడు అన్న మాట జ్ఞాపకం చేసుకొని మంచి క్రియలు చేయడానికి తీర్మానం చేసుకొని ఆయన బిడ్డగా జీవించండి. బిడ్డలుగా దేవుడు తప్పకుండా ఆయన కృపను మీకు అనుగ్రహించి మీకు నెమ్మదిని, శాంతిని, ఆనందాన్ని ఇస్తారు. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు. ప్రభువా, మీ దివ్యమైన వాక్యం బిడ్డలు విన్నారు. వారి హృదయాల్లో మీ వాక్యాన్ని నింపండి. సత్క్రియలు చేయడం వలన నిత్య జీవాన్ని పొందుతారని, అయ్యా సత్క్రియలు చేయడానికి నన్ను లోకములో దేవుడు పుట్టించాడన్న సంగతిని బిడ్డలు గ్రహించినట్లుగా, అయ్యా ఓ సత్క్రియలను ఓపికతో చేయాలని బిడ్డలు గ్రహించినట్లుగా కృప చూపండి. సత్క్రియలు చేసినప్పుడు వారి వెలుగు ప్రజల ముందు ప్రకాశించాలి అన్నారు. అట్టి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేసి మేలు చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఓడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ನನ್ನ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.